సభాయ నమః అంటూ సభా సరస్సుకు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సతీష్ గారికి, మురళీధరన్ గారికి, సునీల్ దేవదర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర విశిష్ట అతిథులందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే అమిత్ షా గారు ల్యాండ్ అయ్యారు అని చెప్పి వార్త వచ్చింది కనుక క్లుప్తంగా అంటే నాకు ఇచ్చినటువంటి అంశం సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అమిత్ షా గారు జాతీయ నాయకులు మనకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి అనేటువంటి విషయం మీద ఇవాళ కొంతవరకు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. సతేమ వినశేద్వీర ప్రజానాం క్షేమ లక్షణ యస్మిన్ వినష్టే నృపతి ఐశ్వర్యాధవరోహతి అంటూ మన పూర్వీకులు మనకి చెప్పినటువంటి మాట. అంటే దీని అర్థం ఏమిటంటే ఏ రాజుకైనా సరే ప్రజాహితానికి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయవలసినటువంటి బాధ్యత రాజు మీద ఉంటుంది, ప్రభువు మీద ఉంటుంది. ఎప్పుడైతే ఆ రాజు ఆ ప్రభువు ప్రజా సంక్షేమాన్ని ప్రజాహితాన్ని నిర్లక్ష్యం చేస్తారో అతనికి అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు అని చెప్పి మన పూర్వీకులు చెప్పినటువంటి మాట. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ప్రజా సంక్షేమం ప్రజాహితం అది ఎప్పుడో విన్న మాటల్లాగా ఉంది కానీ నిజంగా ఇవాళ చేతల్లో ప్రభుత్వం అధికారులు కనబడలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి సత్యం. 2014 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో భారతీయులు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి దేశ అభివృద్ధిని మర్చిపోయినటువంటి సందర్భంలో ఒక మంచి పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తే ఒక సమర్థవంతుడైనటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అప్పగించినట్లయితే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేటువంటి ఆలోచనతోటి భారతీయులందరూ రాజకీయ విశ్లేషకులు సైతం అందనంత తీరులో వారు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి 282 స్థానాలని భారతీయ జనతా పార్టీకి అప్పగించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా మనం చూసినట్లయితే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అనేటువంటి మన మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించడం, మరి బడుగు బలహీన వర్గాల వారిని ప్రగతి పదంలో నడిపించడం, ఈ విషయాల మీద దృష్టి సారించి అనేక పథకాలని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకొచ్చినటువంటి వైనం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. సాధారణంగా ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు వెన్నుపూస వెన్నెముక అని చెప్పి మనం అందరం కూడా విశ్వసిస్తూ ఉంటాం. ఇవాళ మనం ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే 2014వ సంవత్సరంలో మనం అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించామని అంటే అది వేదిక మీద కూర్చున్నటువంటి నాయకుల యొక్క కృషి కాదు, అది కింద క్షేత్రస్థాయిలో పనిచేసి జెండాని భుజాన మోసినటువంటి ప్రతి కార్యకర్త యొక్క కృషి ఫలితం అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. నాటి నుండి నేటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు నిర్వహించబడితే ఏదో ఒకటి అర రాష్ట్రాన్ని మినహాయించి ప్రతి రాష్ట్రంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయ కేతనాన్ని ఎగరేస్తున్నది అని అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా మనం అందరం గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సాధారణంగా వారిని ఆంజనేయ స్వామితో పోలుస్తూ ఉంటాను. ఏ విధంగా హనుమంతుడికి తన బలం తనకి తెలీదో అంటే జాంబవంతుడు లాంటి వారు వచ్చి అయ్యా నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి నువ్వు ధీరుడివి సూర్యుడివి అని చెప్తే కానీ ఏ విధంగా ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించి వెళ్ళి సీతమ్మ వారిని తీసుకురాలేకపోయారో అదే విధంగా మన కార్యకర్తలు తమలో ఉన్నటువంటి బలాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తాం. అంటే నిజంగా మీరు సంకల్పించినట్లయితే ఏ మనం పెద్ద ఎత్తున విజయాన్ని మనం కైవసం చేసుకుంటున్నామో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఒక్కసారి పిడికిలి బిగించి సంకల్పించినట్లయితే భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా మన ఆంధ్ర రాష్ట్రంలో రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి కార్యకర్త కూడా గుర్తించాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. మన దివంగత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకానొక సందర్భంలో వారు ఒక పిలుపునిచ్చారు.
భారత్ మాతాకి జై అని నినదించేటువంటి ప్రతి బూత్ లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండాలి అని చెప్పి వారు ఆకాంక్షించారు. అయితే వారి జీవిత కాలంలో మనం దాన్ని నిజం చేసుకోలేకపోయాం, సాకారం చేసుకోలేకపోయాం. మరి అదే విధంగా అదే స్ఫూర్తితోటి నరేంద్ర మోడీ గారు వారి ప్రధానిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి బూత్ లో కనీసం 2 PMలు ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు మనకి ఆదేశం ఇవ్వడం జరిగింది. సాధారణంగా నాలాంటి తక్కువ పరిజ్ఞానం ఉన్నటువంటి వారైతే 2 PMలు అంటే సాధారణంగా ప్రధానమంత్రులు అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. PM అంటే ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి. కానీ నిజంగా నరేంద్ర మోడీ గారు ఆశించింది ఏమిటంటే భారతదేశంలో ప్రతి బూత్ లో కూడా కనీసం 2 భారతీయ జనతా పార్టీ ప్రైమరీ సభ్యులు ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించడం జరిగింది. ఇవాళ ఈ సమావేశమైనటువంటి వారందరూ కూడా చాలా వరకు శక్తి కేంద్ర ప్రముఖులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ మన ముందు ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. నేను మొదట్లో చెప్పినట్లు ఏ విధంగా ప్రజాహితానికి ప్రజా సంక్షేమానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం ప్రభుత్వం నీరు గార్చిందో, తిలోదకాలు ఇచ్చిందో, అటువంటి పార్టీకి నాయకత్వానికి మనం గుణపాఠం చెప్పేటువంటి సమయం ఆసనమైంది అని చెప్పి ప్రతి కార్యకర్త గుర్తించి ఆ దిశగా పనిచేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు మనకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త చేయవలసినటువంటి విషయం, ఆ కార్యక్రమాలు కనుక మనం చేయగలిగినట్లయితే పునాది నుండి కూడా పార్టీని బలోపేతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. సాధారణంగా 2014వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు నరేంద్ర మోడీ గారి గాలి వీచిందని, భారతీయ జనతా పార్టీ హవా ఉందని ప్రతి ఒక్కరూ చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. పవనాలు ప్రతిసారి కూడా మనకి అనుకూలంగా ఉండవు. మనకి అనుకూలమైనటువంటి పవనాలు వీచినా, మనకి ప్రతికూలమైనటువంటి పవనాలు వీచినా ఆ పవనాల్ని ఎదుర్కొని నిలబడేటువంటి స్థాయి మన పార్టీ చేరుకోవాలి అని అంటే పునాది నుండి కూడా మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ సందర్భంలోనే కొన్ని విషయాలు ఏవైతే మీ ముందు ఉంచుతామో, ఇది సంస్థాగతంగా మనం ఈ పనులన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంస్థాగతంగా పార్టీని మనం బలోపేతం చేసుకోవడం మాత్రమే కాదు, ప్రజలకి చేరువుగా తీసుకువెళ్ళినటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలి. మొట్టమొదటిసారి అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులుగా నియామకం అయిన తర్వాత వారు విజయవాడకి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు వారు ఒక పిలుపునిచ్చారు. కనీసం 40 లక్షల మంది కొత్త సభ్యుల్ని ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో చేర్చాలి అని చెప్పి వారు ఆనాడు పిలుపునివ్వడం జరిగింది. నాతో సైతం చాలా మందికి అనుమానం, ఆందోళన, నిజంగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి 40 లక్షల మంది కొత్త సభ్యులు ఉంటారా, వస్తారా, దొరుకుతారా అని చెప్పి మనం అందరం కూడా ఆందోళన చెందాం. అయితే కేవలం కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన మనం 40 లక్షల మందిని చేర్చుకోవడం మాత్రమే కాదు, 25 లక్షల మందికి కొత్త సభ్యులకి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు ఇవాళ మన ముందు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇవాళ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అవతరించింది. నిన్న మొన్నటి వరకు చైనాలో అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ 8 కోట్ల మంది సభ్యులతోటి అతిపెద్ద పార్టీగా ఉన్నట్లయితే ఇవాళ 13 కోట్ల మంది సభ్యులతోటి ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలిచినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అంటే ఈ 13 కోట్ల మంది కొత్త సభ్యులు పాత సభ్యులతో కలుపుకుని మనం అందరం కనుక క్షేత్రస్థాయిలో కృషి చేసినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అజేయంగా నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్పి సభాముఖంగా నేను మీకు చేస్తున్నటువంటి అభ్యర్థన. ఈ సందర్భంలోనే మరి మనకిచ్చినటువంటి ఆదేశాల్లో బూత్ స్థాయిలో ఎవరైతే కొత్త సభ్యుల్ని మనం పార్టీలో చేర్చుకున్నామో ప్రతి కమిటీ సభ్యుడు కూడా ఆ కొత్త సభ్యుల్ని అందరినీ కలుస్తూ వారికి మన పార్టీ సిద్ధాంతం, మన పార్టీ చరిత్ర, మన పార్టీ దేశానికి రాష్ట్రానికి చేస్తున్నటువంటి మంచి పనులు ఇవన్నీ వివరించి వారిని కన్విన్స్ చేసి మన పార్టీలో సభ్యులుగా కాదు కుటుంబ సభ్యులుగా చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి అమిత్ షా గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశం.
అది మాత్రమే కాదు, నేటికి సైతం ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీలో కొత్త సభ్యులుగా చేరాలి అని కనుక ఆకాంక్షించినట్లయితే మనం అనుకుంటున్నాం సాధారణంగా ఇప్పుడు ఆ సెల్ నంబర్ ఏదైతే ఉందో అది ఇంకా పరిగణలో లేదు, దానికి ఫోన్ చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పి మనం భావించవచ్చు. కానీ కొత్తగా సభ్యులుగా చేరాలి అని ఆకాంక్షించినటువంటి వారికి ఖచ్చితంగా 1800-266-1001 అంటే 1800-266-1001 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి వారిని కొత్తగా సభ్యులుగా చేర్చుకునేటువంటి అవకాశం ఇంకా కూడా మన ముందు ఉన్నటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా మన బూత్ పరిధిలో అన్ని వివరాలు చెప్పలేకపోయినా చాలా ప్రధానమైనటువంటి అంశాలని నేను స్పృశిస్తాను. మన బూత్ పరిధిలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, అదేవిధంగా మఠాధీశులు ఎవరైనా సరే, మఠాలకి అధిపతులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారు కావచ్చు, లేకపోతే గుళ్ళలో ఉన్నటువంటి పూజారులు కావచ్చు, వారందరికీ కూడా వెళ్ళి మనం ఖచ్చితంగా మన పార్టీ యొక్క సిద్ధాంతాన్ని వారికి వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు కాబట్టి, ఆ స్థాయిలో ఉంటారు కాబట్టి మనం కనుక మన పార్టీ గురించి వారికి వివరించి చెప్పినట్లయితే ఏ విధంగా దేశ సేవకి మన పార్టీ అంకితమైందో, ఏ విధంగా దేశంలో ఉన్నటువంటి పేదవాడి సేవకి మన పార్టీ మన అధినాయకత్వం అంకితమైందో, ఈ విషయాలన్నీ కనుక వారికి తెలియజేసినట్లయితే వారి దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులకి వారందరూ కూడా ఈ సేవా సంస్థలు కావచ్చు, ఈ మఠాధీశులు కావచ్చు, వీరందరూ కూడా మన పార్టీ గురించి చెప్పి వారిని మన పార్టీలో చేర్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. మన నాయకత్వం సేవా భావం, సేవా నిరతి కలిగినటువంటి నాయకత్వం అని చెప్పి ముందు మనం ప్రజలకు తెలియజేయాలి. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా వారు దేశ ప్రధానిగా ఎన్నుకోబడిన తర్వాత వారు మొట్టమొదటిసారి పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు నేను ఈ దేశ ప్రధానిని అనే అహంకారపూరితంగా వారు పార్లమెంట్లోకి వెళ్ళలేదు. పార్లమెంట్ మెట్లకి నమస్కరించి ముద్దాడి నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు, ఈ దేశ ప్రధాన సేవకుడిని అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుక ఈ రకంగా మనం పునాది నుండి కూడా పార్టీని కనుక బలోపేతం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక బలీయమైనటువంటి శక్తిగా మన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో సైతం రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం గుర్తించాలి. అదేవిధంగా రాబోయేటువంటి కొద్ది కాలం పాటు అంటే మార్చి 2వ తారీఖు వరకు కూడా మనకి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు బూత్ స్థాయిలో నిర్వహించమని చెప్పి ప్రతి కార్యకర్త కూడా భాగస్వాములుగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ మనకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానమైంది మనం రాబోయే 26వ తారీఖున చేయవలసినటువంటి కమల్ జ్యోతి కార్యక్రమం. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మనం చేపట్టాలి. ఎందుకంటే మన బూత్ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరి దగ్గరికి వెళ్ళి మనం వారితో సంవాదిస్తూ మనం వారి చేతికి ఒక దీపాన్ని ఇచ్చి మీ జీవితాల్లో దీపం వెలుగుల్ని నింపడానికి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి ఇది అని చెప్పి చెప్తూ వారి ఇంట్లో ప్రతి లబ్ధిదారుడి ఇంట్లో కూడా మనం దీపం వెలిగించేటువంటి కార్యక్రమం ప్రతి కార్యకర్త కూడా బూత్ స్థాయిలో నిర్వహించాలి అని చెప్పి మన అమిత్ షా గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశం.